నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుజస్తంభన అంటే ఏమిటి? అసలు ఎలా ఉంటుంది? దాని గురించి ఏమిటి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్తంభన అంటే స్తంభించిపోవడం, అంటే ఒకే చోట ఉండడం అన్నమాట. ఏ గ్రహము ఎక్కడ ఒకే చోట ఎక్కువ కాలం ఉంటాడో దాన్ని స్తంభన అంటామన్నమాట. ఇప్పుడు కుజుడు ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఎలా మారాడో తెలుసుకుందాం. అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాలు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. అదే గ్రహాన్ని బట్టి కూడా వారి వారి పరిధి కూడా మారుతూ ఉంటుంది. అదే శని గ్రహం కనుక తీసుకుంటే అందరికంటే చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అదే గురుగ్రహం అయితే కనుక ఒక ఏడాదిలో ఒకే రాశిలో నివాసం ఉంటాడు. అయితే రాహుకేతులు కనుక చూసుకున్నట్టయితే 18 నెలల పాటు ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కుజుడు 45 రోజుల నుంచి 48 రోజుల పాటు తన స్థానాన్ని, అంటే 45 లేదా 48 రోజుల పాటు తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కుజుడు మార్చి 11వ తారీఖు 2024 శనివారం నాడు తన స్థానాన్ని, అంటే ఉన్న స్థానాన్ని నుంచి, అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి జీవితంలో అనేక సమస్యలు రావచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, ఉన్నతులు రావచ్చు. అది ఏ ఏ రాశులను బట్టి, అంటే ఆ కుజుడు ఏ రాశిలో ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి వారి వారి స్థితిగతులు, ఆటంకాలు కానీ ఉన్నతులు కానీ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరంలో కొన్ని రాశులకి ఆయన ఉన్నతిని ఇస్తున్నాడు, ఆటంకాలని ఇస్తున్నాడు, సంతోషాలని ఇస్తున్నాడు, ఒడిదుడుకుల్ని ఇస్తున్నాడు. అయితే ఈ రాశులు, ఏ ఏ రాశుల వారికి కుజుడు స్తంభన నుంచి విముక్తి కలుగుతుంది లేదా ఆయన వల్ల లాభం పొందుతారు అనేది చూద్దాం. దానికన్నా ముందుగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది కుజుడు యొక్క స్తంభన. అంటే కుజుడు ఏ రాశిలో అయితే ఎక్కువ సమయం ఉంటాడో ఆ సమయాన్ని కుజస్తంభనగా అనుకుంటాము. అయితే ఇప్పుడు కుజుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు కనుక ఇందాక మనం అనుకున్నట్లుగా అదే రాశిలో వక్రగతి చెంది మళ్ళీ వృషభంలోకి వస్తున్నాడు. అంటే వృషభం నుంచి మిథునంలోకి వెడుతూ మళ్ళా ఏం చేశాడు, మిథునం నుంచి వక్రగతి అంటే తిరోగమనం తీసుకుని మళ్ళా వృషభంలోకి వస్తున్నాడు అనమాట. దాదాపుగా ఈ కాలంలో 6 నెలల పాటు అదే చోట ఉంటాడు. అయితే ముందుకెళ్ళి మళ్ళా వెనక్కి రావడంలో వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మీద ఎక్కువ రోజులు ఉంటున్నాడు అనమాట. వెనక్కి నుంచి ముందుకు వచ్చి మళ్ళీ ముందు నుంచి వెనక్కి వెళ్ళి రోహిణి నక్షత్రంలో స్థిర నివాసం చేసుకుంటున్నాడు. అయితే జ్యోతిష ప్రకారము కుజుడు అంటే అంగారకుడు గ్రహాలకు అధిపతిగా మనం పరిగణిస్తామన్నమాట. అయితే ధైర్యము, కోపము, ఆత్మవిశ్వాసానికి ఈ కుజుడు ప్రత్యేకత అన్నమాట. అది త్వరలో మనం ఈ స్థానాల్లో మారుతున్నాడు కాబట్టి నవగ్రహాలలో ఎంతెంత ప్రాముఖ్యత ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కుజుడు ఆగస్టు 26, 2024 అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సోమవారం నాడు మధ్యాహ్నం 3:40 వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో 55 రోజులు, అంటే అక్టోబరు 20 తారీఖు వరకు రోహిణి నక్షత్రంలో నివాసం ఉంటాడనమాట. ఆ తర్వాత మళ్ళా కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో శుభమంగళ యోగం కొన్ని రాశులకు పట్టనుంది. ఈ శుభయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగాను మంచి పురోగతి లభిస్తుంది. అంటే ఆర్థికంగా వారి వారి రంగాల్లో పురోగతి, వ్యాపారంలో అనుకోండి, రాజకీయంలో అనుకోండి, ఇలా ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో వారికి ఆర్థిక పురోగతి అనేది ఈ కుజుడు ఇవ్వబోతున్నాడు. అయితే మరొక వెసులుబాటు ఏంటంటే
మేషంతో సహా ఈయన సంచారం చేసే రాసుల్లో మేషంతో సహా ఇప్పుడు మనం ఏ రాసుల వారికి అభివృద్ధి కనబడుతోంది చూద్దాం. ముందుగా కర్కాటక రాశి, ఈ రాశి నుంచి అంగారకుడు అంటే కుజుడు తన 12వ స్థానం నుంచి సంచారం మొదలుపెట్టాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి కొన్ని రకాల శుభవార్తలు వింటారు. అంటే కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయో వారందరూ కూడా శుభవార్తలు వింటారు. విదేశ ప్రయాణాలు, తర్వాత విదేశం నుంచి వనరులు వస్తాయి, కొన్ని ప్రయోజనాలు పొందుతారు. తర్వాత ఉద్యోగులు ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించిన పదోన్నతులు కానీ, లేదా శాలరీలో పెంపులు కానీ, లేదా మీరు అనుకున్న వాయిదా పడిపోయిన బకాయిలు అంటే ఏరియర్స్ కానీ, అవన్నీ మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం ఈ శుభవార్తలు మీరు వింటారన్నమాట. ఈ కాలంలో మీరు చేయవలసిన పని ఏంటంటే కొద్దిగా ఖర్చుల మీద నియంత్రణ పెంచుకోవాలి. ఎందుకు అంటే అన్ని రకాలుగా అకస్మాత్తుగా మీకు అన్ని వైపుల నుంచి డబ్బు ధనప్రాప్తి ధారాళంగా వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఖర్చులను కూడా పెంచుకోకుండా కొంచెం సంయమనం పాటించాలి. తర్వాత కన్యా రాశి వారికి కుజుడు తన 10వ స్థానం నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే ఈ సమయంలో శుభమంగళ యోగం యొక్క ప్రభావంతో అనేక రంగాల్లో మీరు రాణిస్తారు. ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్నారో వారికి ఏం చేస్తున్నాడు, పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు. ఉద్యోగులకి ప్రమోషన్కి సంబంధించిన శుభవార్తలు వినిపిస్తాయి. ఎవరెవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ కుజుడు, ఈ మంగళుడు మంచి మంచి శుభవార్తలను మీకు అందజేస్తాడు. అయితే నిరుద్యోగులకి సంగతి చూస్తే కనుక నిరుద్యోగులకి ఎవరెవరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా ఆశిస్తున్నారో వారికి ఈ మంగళుడు మంచి శుభయోగాన్ని కలిగించి మీ మనసుకు తగ్గట్టుగా మీకు ఉద్యోగ ప్రాప్తి వచ్చేటట్టుగా చేస్తాడు. అయితే మిగతా రంగాల్లో అంటే వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఆఫర్లను అందజేస్తున్నాడు. ఆస్తి సంబంధమైన అంటే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాల వారు అందరికీ ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే రాశి వైజ్గా మనం చెప్తున్నామన్నమాట. కర్కాటక రాశి, కన్య రాశి. ఇందాక కర్కాటక రాశిల వారికి అందులో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రం వాళ్ళందరూ సరిపోల్చుకోవచ్చు. ఇప్పుడు కన్యా రాశిలో ఉండే నక్షత్రాల వారందరికీ ఇవే ఫలితాలు వర్తిస్తాయి. అయితే ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉన్నట్టయితే మీకు గతంలో ఇప్పుడు పరిష్కారానికి వచ్చి మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా మంగళుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. వ్యాపారంలో అంటే వ్యాపారస్తులకి ఏ వ్యాపారమైనా తీసుకోండి, ఏ వ్యాపారస్తులకైనా మంచి లాభాలు తెచ్చిపెట్టే యోగం ఈ కుజుడు వల్ల మీకు కలుగుతోంది. ఈ కుజ సంచారం వల్ల మిథున రాశి వారు అంటే తదుపరి రాశి మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కుజుడు మీకు అందిస్తున్నాడు. ఏమిటయ్యా అద్భుతమైన ప్రయోజనాలు అంటే ఈ కాలంలో ఈ రాశిలో ఉండే నక్షత్రాలందరికీ ఆయా నక్షత్రాలందరికీ ఏం చేస్తున్నాడు, ఉద్యోగస్తులకి మంచి మంచి ప్రమోషన్లు రావడం, శాలరీల హైక్ రావడం, బదిలీలు రావడం, మీరు అనుకున్న ప్రాంతాలకి బదిలీలు రావడం, లేదా మీరు ఏదైనా ఈ ఉద్యోగం బాగోలేదు మరో ఉద్యోగంలో చేరదామని మీరు సంకల్పించుకుంటే తథాస్తు అన్నట్టుగా ఆ ఉద్యోగంలో మీకు అవకాశాలు కల్పించడం, తర్వాత మీరు ఉన్న చుట్టుపక్కల కార్యాలయంలో ఉద్యోగస్తులకి మీ పై అధికారులతో కానీ మీ చుట్టుపక్కల మీ సహోద్యోగులతో కానీ మంచి వాతావరణం, గతంలో కనుక మీకు ఏమైనా పొరపచ్చాలు ఉండడం కానీ ఒక అనుకూలమైన వాతావరణం లేనప్పుడు మీరు ఇబ్బంది పడ్డ వాతావరణం గతంలో ఉంటే కనుక ఈ మంగళుడు మీకు చాలా మంచి ఉపయోగం చేస్తున్నాడు. అందరూ మీకు చాలా ఫేవర్గా మారతారనమాట. అయితే తర్వాత ఏమిటి, మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీకు ఎవరైనా ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ ఉంటే కనుక ఆ టకాఫ్ వార్లో కనుక మీరు విజయం సాధిస్తారు. అయితే మరొకటి ఏమిస్తున్నాడు అంటే వ్యాపారులకి కొత్త కొత్త అవకాశాలని, ఉన్నదానికన్నా ఎక్కువ లాభాలని, మీరు తక్కువ లాభాలుగా ఆశించి ఉంటే కనుక ఎక్కువ లాభాలని ఈ సమయంలో ఈ కుజస్తంభన సమయంలో మీకు ఆ మంగళుడు విపరీతమైన లాభాలని ఇస్తున్నాడు.
అయితే ఏవైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, లేదా అంటే ఏదైనా షేర్ మార్కెట్లో కానీ, మీరు ఏదైనా పెట్టుబడుల విషయం కానీ, వ్యాపారం విషయంలో కానీ మీరు ఏది తలుచుకుంటే ఈ రాశిలో ఉండే నక్షత్రాలందరికీ కూడా మంచి జాక్పాట్ అని చెప్పొచ్చు. మీరు ఏదైనా తలుచుకోండి, మంగళుడు మీకు అనుగ్రహిస్తాడు. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యల గురించి చూసుకుంటే, ఇందులో ఉండే 3 నక్షత్రాల వారికి ఆరోగ్య సమస్యలు ఏవైనా గతంలో ఉండుంటే కనుక ఇప్పుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. తర్వాత మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఇప్పుడు కనుక మీరు ఆ ప్రయత్నాలని కనుక ముందుకు దూసుకుని వెళ్ళిపోండి. ఎందుకు అంటే ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు కార్యసిద్ధి సాధిస్తారు. తర్వాత కొత్తగా వ్యాపారం చేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వెనుదిరిగి చూడకుండా మీరు శుభ్రంగా కొత్త వ్యాపారాన్ని ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అనుకున్న దానికన్నా ఎక్కువగా మీకు లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కుజస్తంభనలో మంగళుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత ఈ కుజస్తంభనలో మరొక రాశి వారు ఉన్నారు, వారు మకర రాశి వారు. ఈ మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని పాదాల వారు, మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఆయా పాదాల వారికి కుజుడు 6వ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు అనమాట. అంటే అతను సంచారం చేసే స్థానాలు గ్రహాలని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దగ్గర 12 నుంచి మొదలు పెడతాడు, ఒక దగ్గర 10 నుంచి మొదలు పెడతాడు, ఒక దగ్గర 6 నుంచి మొదలు పెడతాడు. ఇలాగా ఆయా స్థానాల నుంచి తన సంచారాన్ని మొదలు పెడతాడు. ఇక్కడ మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి తన స్థానం 6 నుంచి మొదలుపెట్టి ఈ రాశి వారికి ఏమిటి చేస్తున్నాడు అంటే, ఉద్యోగులు ప్రత్యర్థులపై వీళ్ళకి ఎవరైనా సరే శత్రువులు ఉంటే వారి మీద విజయాన్ని సాధించేలాగా అనుకూలంగా చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఏవైనా కోర్టు వ్యవహారాలు కానీ, లేదా మీకు బకాయిలు పడిన ఏవైనా పెండింగ్ వర్కులు కానీ ఉంటే ఆ వర్కులు ఈసారి మీరు నిరభ్యంతరంగా హాయిగా అనుభవించవచ్చు. అంతటి చక్కటి తీర్పుని ఇస్తాడనమాట. తర్వాత ఆస్తులకు సంబంధించిన మీ దాయాదుల దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచే కానీ ఆస్తి తగాదాలు ఏవైనా రావాల్సినవి ఉండిపోతే దానికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మీ తరపు నుంచి తీర్పు ఇచ్చేస్తాడు. సో అంటే మీకు అనుకూలంగా ఫేవర్ చేయబోతున్నాడు అనమాట. తరువాత వ్యాపారస్తుల దగ్గరికి వస్తే కనుక, అంటే ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి విడివిడిగా చెప్తున్నాను అనమాట. వ్యాపారస్తుల దగ్గరికి వద్దాం. వారికి ఎలా ఉంటుందంటే, వారు ఆశించిన దానికన్నా, అంటే వారు ఒక 10 రూపాయలు ఆశిస్తే 1000 రూపాయలు ఇచ్చేటట్టుగా, అంటే అంత అన్ఎక్స్పెక్టెడ్ లాభాలని ఇచ్చేటట్టుగా ఈ మంగళుడు మకర రాశి వారికి, మకర రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వారికి మంచి శుభవార్తను ఇస్తున్నాడు. అయితే తర్వాత మీకు గతంలో ఏవైనా ఆర్థిక పరిస్థితుల్లో కానీ, ఇంట్లో వాతావరణంలో కానీ, లేదా ఎక్కడైనా మీకు డబ్బులు రావాల్సినవి ఆగిపోవడం కానీ, ఆర్థికంగా బాగోలేకపోవడం కానీ ఉంటే కనుక ఈ కుజుడు ప్రయాణించే, అంటే స్తంభించిపోయిన ఈ సమయంలో మీకు అవన్నీ మీ ఇంటికి తలుపు కొట్టి మరీ వస్తాయండి. మీరు దాని విషయంలో బెంగపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ మంగళుడు మీకు ఆ అవకాశాన్ని చక్కగా ఇస్తున్నాడు. అయితే నెక్స్ట్ ఎవరు, నిరుద్యోగులు. పాపం వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు అని అనుకోండి. వారికి ఏం చేస్తున్నాడు, వారికి కూడా మరి ఫేవర్ చేయాలి కదా. వారికి ఏం చేస్తున్నారంటే, వారు ఏ రంగంలో అయితే ఉద్యోగం చేద్దాము అని అనుకుని సంకల్పించుకుంటారో నిరభ్యంతరంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. మీకు ఉద్యోగం రెడీగా పెడుతున్నాడు. అంటే నిరుద్యోగులకి శుభవార్త ఏంటంటే, మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత ఇంట బయట కుటుంబంలో కూడా మీరు మంచి మంచి శుభవార్తలు వినడమే పని అన్నమాట. శుభవార్తల మీద శుభవార్తలు, శుభవార్తల మీద శుభవార్తలు వస్తాయి మీకు. ఏదైతే మీరు ఇంకా నాకు రాదు అని డీలా పడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో తలుపు తట్టి మీకు శుభవార్తలు చెప్పి పెడతాడు ఆయన. అంతటి మంచి ప్రయోజనాన్ని ఆ మంగళుడు ఈ రాశుల వారికి అనుగ్రహిస్తున్నాడు. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ కుజస్తంభన సమయంలో తదుపరి రాశి మేషరాశి దగ్గరకు వద్దాం. మేషరాశి వారికి 3వ స్థానం నుంచి తన సంచారం మొదలుపెట్టాడనమాట. అయితే ఈ కాలంలో మేషరాశి వారికి కూడా మరి ఏదో రకంగా చెప్పాలి కదా శుభవార్తలు. ఏం చేశాడంటే,
ధైర్యంగా ఉంటారు. ఇదివరకు పిరికితనంగా ఏమీ చెయ్యలేను, నేను ఎందుకు పనికిరాను అనుకున్న వాళ్ళు కూడా మంచి ధైర్యంగా కాన్ఫిడెన్స్తో మీరు ఉంటారనమాట. అది మీ గొప్పతనం కాదు, మంగళుడు మీకు ఇచ్చే మంచి ధైర్యం అనమాట. ఆయన ప్రసాదిస్తున్నాడు మీకు. అయితే మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంకా శుభవార్తలే శుభవార్తలు అనమాట. ఆనంద వాతావరణం కనబడుతుంది. తర్వాత మీరు ఏవైనా మంచి మంచి ప్రయోజనాలు కానీ ఏవైనా మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నవన్నీ ఆయన తదాస్తు అన్నట్టు మంచివే సుమా. మీరు ఏ మంచి కార్యాలు అనుకుంటున్నారో ఆ మంచి కార్యాలు, ఆ మంచి పనులన్నిటికీ నేనున్నానే, మీరు పదండి అన్నట్టు ఆయన మీకు మంచి అవకాశాలని ఇస్తున్నాడు, ప్రయోజనకరమైనవి. అయితే ఈ కాలంలో మీరు ఒకేసారి అన్ని రకాల పనులు చేయగలుగుతారు. అంటే రకరకాల టాస్కులు మీరు ఈ టైంలో టకటకటకా నెరవేర్చుకోగలుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలని మీకు ఇస్తున్నాడు. మేషరాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళకి, 9 పాదాల వాళ్ళకి ఎవరైనా సరే ఇదే ఒకే పరిష్కారము, ఒకే లాభము ఇస్తున్నాడు అనమాట. అయితే వ్యాపారస్తుల గురించి కూడా చూసుకోవాలి కదా. వ్యాపారస్తులకి ఏం చేస్తున్నాడు, మరింత లాభాలని తెచ్చిపెడుతున్నాడు. వాళ్ళు అనుకున్నది 10 రూపాయలు అయితే ఈయన 1000 రూపాయలు తీసుకోండి అన్నట్టుగా విపరీతమైన లాభాలని మీకు తెచ్చిపెడుతున్నాడు. తర్వాత ఉద్యోగస్తులకు కూడా చూసుకోవాలిగా మనం. ఉద్యోగస్తులకు ఏం చేస్తున్నాడు, ప్రమోషన్లు రాక చేసిన పని ఏం చేస్తూ ఉంటాము అన్నట్టుగా ఉన్న వాళ్ళకి లేదు, మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని ప్రమోషన్ చేసే, అంటే ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి పంపించే ఏర్పాట్లు ఈ మంగళుడు మీకోసం చేస్తున్నాడనమాట. శుభవార్తలు వింటారు. ఇవి స్త్రీ పురుషులకి అందరికీ ఒకే వర్తిస్తాయండి. కొంతమంది అనుకుంటారు పురుషులకైనా ఇవి స్త్రీలకు ఏమీ ఉండవా అని. ఇక్కడ స్త్రీ పురుష అనే భేదం లేదండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఆ రాశి నక్షత్రం ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇవే ఫలితాలు వర్తిస్తాయన్నమాట. కాబట్టి స్త్రీలు మాకెవరూ చెప్పలేదు మేడం, మాకు స్త్రీల గురించి చెప్పలేదు అని చింతపడద్దు. ఇది పురుషులకి స్త్రీలకి కూడా సంబంధించిందన్నమాట. ఈ కుజస్తంభనలో తదుపరి రాశి వృషభ రాశి అన్నమాట. ఈ వృషభ రాశి నుంచి ఈ కుజుడు 2వ స్థానం నుంచి మొదలుపెట్టాడు తన పైన. ఈ కాలంలో వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. విపరీతమైన ఆదాయం 4 వైపుల నుంచి వస్తుందన్నమాట. అయితే మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. ఇదేంటండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడూ మేము సమయం గడుపుతున్నాం కదా అని అనుకోవచ్చు. అది కాదు, మనకి గతంలో కుటుంబంతో 1 గంట గడిపే సమయం కూడా లేకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీకు మీ కుటుంబంతో హాయిగా ఉల్లాసంగా సంతోషంగా గడిపే సమయాన్ని, ఆదాయాన్ని తెచ్చిపెడుతూ కుటుంబంతో కలిసిమెలిసి ఉండే అవకాశాన్ని కూడా ఈ మంగళుడు మీకు ఇస్తున్నాడనమాట. అయితే తర్వాత మీ ఆదాయాన్ని పెంచుకోవాలి, మాకు ఇంతకన్నా కొంచెం బెటర్ కావాలి అని అనుకున్న వాళ్ళకి కొత్త కొత్త మార్గాలు ఏమైనా మీరు ఆలోచించుకుంటే ఆ మార్గంలో మీకు వెళ్ళేందుకు, విజయం సాధించేందుకు ఆయన మంచి ఆఫర్స్ ఇస్తున్నాడు. మీరు నిరభ్యంతరంగా కొత్త కొత్త మార్గాలు, ఆదాయ మార్గాలు మీరు పొందవచ్చు. అయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇంకా ఆఫర్లు అనమాట. అన్నీ శుభవార్తలే వింటుంటారు ఈ వృషభ రాశిలో ఉన్నవాళ్ళు, ఈ నక్షత్రాల వాళ్ళు. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ కుజస్తంభన సమయంలో తదుపరి రాశి సింహరాశి. సింహరాశి నుంచి కుజుడు తన 11వ స్థానం నుంచి సంచారం మొదలుపెట్టాడు. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి, అంటే సింహరాశిలో ఉండే అన్ని నక్షత్రాల వారికి, అంటే 3 నక్షత్రాల వారికి, 9 పాదాల వారికి సమమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. అంటే మీకు అన్ని వైపుల నుంచి ఆదాయం మార్గం ఉంది. తర్వాత ఈ కాలంలో కనుక ఎవరైనా పెట్టుబడి, ఈ కాలం అంటే ఈ కుజస్తంభన సమయంలో కనుక మీరేమైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఇది చాలా చాలా మంచి అవకాశం అన్నమాట. మీరు నిరభ్యంతరంగా ఏ రంగంలోనైనా సరే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అయితే మంచి లాభాలు వస్తాయి. మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో 10 రూపాయలు అనుకుని మీరు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వచ్చేంత లాభాలను మీకు ఈ కుజుడు అందించబోతున్నాడు. తర్వాత రంగం మంచి మీరు పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు మీరు ఏమైనా ప్రమోషన్స్ కోసం కానీ లేదా మంచి హై ప్యాకేజీతో మాకు కావాలి అని అనుకున్న వాళ్ళకి
ఆ రకంగా కూడా ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలని ఇస్తున్న సమయం అన్నమాట. అయితే ఇంకా వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా గతంలో వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఈ మాసంలో, అంటే ఈ మాసం అని కాదు, ఈ కుజస్తంభన సమయంలో విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతున్నాడు. వ్యాపారస్తులకు కూడా చాలా ఫేవర్గానే ఉన్నాడు. తర్వాత కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు లేదా భాగస్వామ్య వ్యాపారం అంటారు కదా, భాగస్వామ్య వ్యాపారం చేద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఈ కుజస్తంభన సమయంలో మీరు ఎవరైతే భాగస్వామినిగా తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు నిరభ్యంతరంగా భాగస్వామి వ్యాపారం కొత్తగా ప్రారంభించుకోవచ్చు. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీకు. తర్వాత ఈ కాలంలో ఈ రాశి వారు, ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వారు ఏవైనా కొత్త ప్రయత్నాలు కానీ, విద్యార్థులు కాదు ఎవరైనా సరే కొత్త వాటిల్లో చేయాలని అనుకున్న వాళ్ళు ఈ కుజస్తంభన సమయంలో నిరభ్యంతరంగా మీరు ఏ ప్రయత్నాన్నైనా చేయొచ్చు. మీరు చేసే ఏ మంచి ప్రయత్నానికైనా విజయం ఆ మంగళుడు మీకు ఇస్తున్నాడు. అది ఈ సమయంలో మాత్రమే సుమా. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఏ ప్రయత్నాన్నైనా సాధించుకోవచ్చు. ఏ శుభకార్యమైనా మీరు తలపెట్టుకోవచ్చు. ఏది చేయాలి మంచి పని అని అనుకున్న వాళ్ళకందరికీ ఈ కుజస్తంభన సమయంలో మీకు చాలా కుజుడు ఫేవర్గా ఉన్నాడనమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ కుజస్తంభన సమయంలో మనము కుంభరాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ కుంభరాశి వారికి కుజుడు 5వ స్థానం నుంచి తన సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో మీరు ఉన్నత విద్యను, అంటే విద్యార్థులకి ఉన్నత విద్యను చేయాలి అని అనుకుంటే, ఏదైనా కొత్త కోర్సులో చేయాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ప్రయత్నం చేయవచ్చు. అందులో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశంలో చేద్దామనుకున్నా, స్వదేశంలో చేద్దామనుకున్నా, ఏదైనా కాలేజీలో మీరు కొత్త కాలేజీల్లో ఇది అది అని కాదండి. విద్యార్థులకి ఏ మంచి ప్రయత్నాలు చేద్దామన్నా, కొత్త దాంట్లో చేరదామన్నా, కొత్త కోర్సుల్లో చేరదామనుకున్నా ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. ఆ కుజుడు మీకు ఇస్తున్న మంచి అవకాశం. తర్వాత ప్రేమ వివాహం చేసుకోవాలి లేదా పెద్దల వివాహం చేసుకోవాలి, ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ కుజస్తంభన సమయంలో మంచి జరుగుతుంది. మీరు శుభంగా ప్రయత్నాలు చేయవచ్చు. తర్వాత కుటుంబ సభ్యుల ఆమోదం ఇంటిల్లపాదికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, అరే మా ఇంట్లో ఒప్పుకోరేమో, పెద్దలు ఏవైనా అభ్యంతర పెడతారేమో, ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే కనుక అది మీరు మర్చిపోండి. ఎందుకు అంటే కుజుడు మీకు మంచి అవకాశాన్ని కలగజేస్తున్నాడు. మీరు ఏది తలపెట్టాలని అనుకున్నా కుటుంబ సభ్యులు ఎస్ ప్రొసీడ్ అన్నట్టుగా మీకు ఆమోదాన్ని అందజేస్తారు. తర్వాత మంచి సంతోషకరమైన వాతావరణం మీరు గడుపుతారనమాట. స్ట్రెస్ ఫ్రీ అవుతారు. తర్వాత ఈ కాలంలో మీరు కుటుంబంతో, బంధుమిత్రులతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కానీ, శుభకార్యాలు చేసుకోవటం కానీ, ఇలాంటి వాటిల్లో మీరు చాలా బిజీ అయిపోతారు. అంటే అన్నీ మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఆ కుజుడు మీకు అందిస్తున్నాడు. అయితే మీలో గతంలో ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు డీలా పడిపోయి నేనేమీ చెయ్యలేనేమో, నేను ఎందుకు పనికిరానేమో అని ఆత్మన్యూనతా భావంతో ఉన్న వాళ్ళకి కుజుడు ఈ సమయంలో మంచి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీకు అందిస్తాడు. కాబట్టి మీరు ఆ సమయంలో ఏమేమి చేద్దామనుకుంటున్నారో అవన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేది, అంటే ప్రమోషన్సు, బదిలీలు, ఏరియర్స్ రావడము, మీ శాలరీ హైక్ అవ్వడము, ఇలాంటివన్నీ ఆ కుజుడు మీకు ఇస్తున్నాడు. తర్వాత దూర ప్రయాణాలు, ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు, విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళు శుభ్రంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు తలుచుకోవడమే తడువు వెళ్ళే అవకాశం ఆ మంగళుడు మీకు అనుకూలిస్తున్నాడు. ఇది కుంభరాశి వారికి మంగళుడు ఇచ్చేది. అయితే ఇవి మొత్తంగా ఈ రాశుల వారికి, నేను ఏ రాశులైతే చెప్పానో ఆ రాశుల వారికి లాభాలను కుజుడు అందిస్తున్నాడు. కాబట్టి మీకు అంత కుజస్తంభన సమయంలో అంతా అనుకూలంగానే ఉంది. కాబట్టి మీరు ఒక చిన్న సూచన ఏంటంటే, కుజుడికి సంబంధించినంత వరకు మనకి ఆయన మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నప్పుడు ఆయనకి సంతోషపెట్టే పనులు చేస్తే బాగుంటుంది కదా. ఏం చేద్దామంటే
మంగళవారం నాడు ఏదైనా కుజుడికి ఇష్టమైన రోజును ఆయనకి నచ్చినట్టుగా ప్రార్థించుకోవడము, ఆయనకి నచ్చినట్టుగా జపాలు చేయించుకోవడము, లేదా నవగ్రహాల ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయడము. ఆయనకి మన అన్నీ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయనకి చిన్న ఫేవర్ చేస్తే చాలా సంతృప్తి పడతాడు. ఇదండి కుజస్తంభన సమయంలో ఎవరెవరికి లాభపడుతున్నారు, ఆ కుజుడు ఆ మంగళుడు ఎవరెవరికి మంచి మంచి చేస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నాం కదా. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఆశ్వీజ మాసంలో కొంత గడ్డు కాలంగా కనబడుతోంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోగా నిరాశ కొంచెం మిగిల్చేలాగా కనపడుతోంది. కుటుంబ ఆర్థిక విషయాలు కొంచెం అంతంత మాత్రంగా నత్తనడక నడిచేటట్టుగా కనబడుతోంది. చేసిన పనులు మళ్ళీ అవే చేసి రావడం వల్ల, అంటే ఒక పని చేస్తుంటే మళ్ళీ అదే తిరిగి చేయవలసి వస్తుంది. దానివల్ల మీకు ఏమిటి వస్తుందంటే చిరాకు, మనోవ్యాధి, మనశ్శాంతికి దూరంగా ఉండేలాగా కనబడుతోంది. గృహాల్లో మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలని అనుకుంటే అవి కాస్త వాయిదా పడేటట్టుగా కనబడుతోంది. సోదరి దగ్గర నుంచి మీకు సహాయ సహకారాలు కనబడతాయి. సంతాన గురించి, అంటే సంతానాన్ని పరంగా మీకు కుటుంబంలో కొన్ని చిరాకులు ఏర్పడతాయి. తర్వాత కోర్టు పనులు ఏవైనా ఉన్నాయంటే అవి వాయిదా పడతాయి. శత్రు సమస్యలు, ఇతరుల సహాయ సహకారాలతో శత్రువుల బారి నుంచి కాపాడబడతారు. తర్వాత ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ వహించడం చెప్పదగిన ముఖ్యమైన సూచన. అయితే వాహన ప్రమాదం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్తతో నడపడం కానీ, లేదా ఎవరితోనైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించి వెళ్ళడం కానీ, లేదా మీరే సొంతంగా నడపాలి అని అనుకున్నప్పుడు ఒకంత శ్రద్ధతో జాగ్రత్తగా నడిపితే బాగుంటుంది. ఎందుకంటే ప్రమాద సూచనగా కనపడుతోంది. లేదు అంటే మీరు తప్పదు ఇంకా వెళ్ళాలి అని అనుకున్నట్టయితే కనుక ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు శనేశ్వరుడికి నమస్కారం చేసుకొని, శనేశ్వరుడిని తలుచుకొని, శని మంత్రం జపించుకొని, లేదా మీ ఇంటి గురువులను కానీ, లేదా మీ పూజా మందిరంలో ఎవరు ఉంటారో వారికి దండం పెట్టుకుని, గడపకి ద్వారం, మీరు ఏ ద్వారం నుంచి అయితే బయటికి వెడతారో ఆ ద్వారలక్ష్మికి దండం పెట్టుకుని క్షేమంగా తిరిగి రావాలి అని మనసులో అనుకుని కనుక మీరు ప్రయాణం చేసినట్టయితే మిమ్మల్ని, ఎవరినైతే మీరు దండం పెట్టుకుని వెళ్తారో వారు మిమ్మల్ని సదా కాపాడతారు. ఇది సూచనని తప్పకుండా పాటించండి. ప్రాణం యొక్క విలువ చాలా విలువైంది. దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాన్ని తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఈ పని మాత్రం తప్పనిసరిగా చేయాలి. అయితే వృత్తి ఉద్యోగులందు, అంటే ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఉంటారో వారికి అనుకున్నంత ఆదాయం కన్నా తక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతోంది. అంటే వ్యాపారాల్లో కానీ మీ వృత్తుల్లో కానీ అంతగా అనుకున్నంత ధనము మీకు రాకపోవచ్చు అన్నమాట. అయితే శ్రమకి తగ్గట్టు మీకు అనుకున్న ఆదాయం రాదు. శ్రమ ఎక్కువ, మీ ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తతో ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిందిగా సూచన. వ్యవసాయదారులకు ఒకంత నష్టాల సూచన కనబడుతోంది. కాబట్టి ఎక్కువగా దాని మీద పెట్టుబడి పెట్టకుండా ఉన్న దాంతోనే ఈ మాసాన్ని నడిపించవలసిందిగా సూచన. అయితే విద్యార్థులకు ఒకంత నిరుత్సాహం కనబడుతోంది. కానీ మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకు అంటే విద్యార్థులకి ప్రియమైన దేవుడు వినాయకుడు. కాబట్టి మీరేం చేస్తారంటే దీన్నే మనసులో పెట్టుకోకుండా వినాయకుడికి బుధవారం నాడు గరికమాల సమర్పించి ఓం గం గణపతియే నమః అని ఆయన్ని గనక, మీ సంకల్పం ఏమిటి అంటే పరీక్షల్లోనా, లేదా కొత్త కోర్సుల్లోనా, లేదా విదేశ విద్య చేయాలా అని మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పాన్ని మీరు ఒక కాగితం మీద రాసుకొని పూజా మందిరంలో ఉన్న వినాయకుడి పటం కిందనో విగ్రహం కిందనో పెట్టి
ఆయనకి గరికమాలను సమర్పించి చిన్న బెల్లం ముక్కని కనుక మీరు నైవేద్యంగా పెట్టగలిగితే విద్యార్థులు మాత్రమే మా అమ్మగారు పెడతారో లేదా నాన్నగారు పెడతారో అని వారికి అప్పచెప్పకుండా మీరు మాత్రమే మీ చేతులతోనే ఈ పని చేస్తే కనుక మిమ్మల్ని ఆ గణేశుడు మీరు అనుకున్న దానికి తీసుకువెళ్తాడనమాట. ఇది మాత్రం మర్చిపోవద్దు, హెచ్చరిక విద్యార్థులకి. అయితే తదుపరి వ్యవసాయదారులకు ఏదైనా పెట్టుబడులు పెడదామని అనుకున్న వాళ్ళు పెట్టుబడి పెట్టకుండా ఉన్నదాంతోనే నడిపించండి. మిగతా రంగాల వరకు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కానీ, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కానీ, లేదా రాజకీయ రంగం వారికి కానీ ఈ మాసంలో సామాన్యమైన ఫలితాలనే సూచిస్తోంది. అయితే ఇతరుల విషయాల్లో మీరు పెద్దరికం వహించి జోక్యం చేసుకోవద్దు. ఎందుకు అంటే మీరు మాట తూలే అవకాశం ఉంటుంది. ఆ మాట ద్వారా మీకు చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదం కనబడుతోంది. కాబట్టి మీరు అటువంటి పెద్దరికాన్ని ఈ మాసంలో వహించకండి. తరువాత ఏంటంటే మాట ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ, సంఘంలో కానీ, ఎవరితోనైనా మిత్రులతో కానీ ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పెట్టుకోండి. అంటే ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని తగుమాత్రంగానే మాట్లాడితే ఈ మాసంలో మీరు కొత్త చిక్కులు పడకుండా ఉంటారన్నమాట. అయితే మీరు అష్టమ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఫలితాలు మీకు అనుకోకుండా వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే శనీశ్వరుడికి శని త్రయోదశి వస్తుంది కదా, ఆ శని త్రయోదశి నాడు కానీ లేదా శనివారం నాడు కానీ మీ అంతటి మీరే ఆలయానికి వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం చేసుకొని 19 ప్రదక్షిణాలు, స్వామివారికి 19 సంఖ్య ఇష్టము, 19 ప్రదక్షిణాలు కనుక మీరు చేసుకున్నట్టయితే ప్రమాదాలని దాటుకుంటూ, ప్రమాదాలంటే వేరే ప్రమాదాలు కాదు, అడ్డంకులు దాటుకుంటూ స్వామివారి అనుగ్రహంతో అంత లేకపోయినా కొంతతో మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో ఉండే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, కుటుంబంలో ఉన్నవారు మీరు అందరూ చేయవలసిన సూచన అన్నమాట ఇది. అయితే గోమాతకు ఈ శని ప్రభావంలో ఉన్నవారు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకి గ్రాసం మీ చేత్తోనే మీరు తినిపించండి. అక్కడ వదిలేసి రావడం కాకుండా మీ చేత్తో మీరు తినిపించి కొంతవరకు ఆ గోమాత తినే వరకు ఉండి తోకకి నమస్కారం చేసుకుని మీరు బయటకి వచ్చేయవలసిందిగా అందరికీ చెప్పదగిన సూచన అన్నమాట. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచన, ఇది మొత్తం రాశి వారందరికీ. ఇప్పుడు నక్షత్రాల వారీగా చెప్పేది ఏంటంటే పునర్వసు నక్షత్రం వారికి పెద్దలకు, పండితులకు, గురువులకు తోచిన సహాయం చెయ్యండి. గురువార నియమాలను పాటించండి. అన్నదానం చేస్తే మరీ మంచిది. చెయ్యలేని వారు అన్నదానానికి సంబంధించిన రుసుము అంటే కొంత డబ్బులు ఏదైనా గుళ్ళో కానీ లేదా వృద్ధాశ్రమంలో కానీ మీ వంతుగా మీ పేరుతో చేయిస్తే ఆ గురుగ్రహానికి సంబంధించిన లేదా శనేశ్వరుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి విశేషమైన ఫలితాన్ని మీరు చేజిక్కించుకుంటారు. పునర్వసు నక్షత్రం వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. తర్వాత పుష్యమి నక్షత్రం వారికి అనాథలకు, వృద్ధులకు సహాయం చేయండి. తర్వాత వస్త్రదానం కనుక మీరు చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. వస్త్రదానం ఎలా చేయాలి, అన్నదానం ఎలా చేయాలి అంటే వస్త్రదానము అంటే మనకు ఇంటికి వచ్చిన వాళ్ళకి సంతోషంగా బొట్టి పెట్టి ఇవ్వడం కాదు, అంటే ఉన్న వాళ్ళకి ఇవ్వడం కాదు, లేని వాళ్ళకి ఫుట్పాత్ మీద కానీ లేదా గుళ్ళ ముందు కూర్చునే వాళ్ళకి కానీ బిచ్చగాళ్ళకి కానీ ఎవరైనా ఒకరినో ఇద్దరినో మీ శక్తి అనుసారము అన్నదానం, వస్త్రదానము చెయ్యండి. ఒకళ్ళిద్దరికి తృప్తిగా చేసిన విశేషమైన ఫలితం వస్తుంది. తర్వాత రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చెయ్యవలసిందిగా సూచన పుష్యమి నక్షత్రం వాళ్ళకి. అయితే 27 కానీ 58 కానీ మీ శక్తి కొద్దీ చెయ్యండి. తర్వాత ఏం చేస్తారంటే తీపి ద్రవ పదార్థము అంటే పంచదార కలిపిన నీళ్లు కానీ లేదా బెల్లం కలిపిన నీళ్లు కానీ చెట్టు మొదల్లో పొయ్యండి. ఓం వృక్షరాజాయతే నమః అనే మంత్రాన్ని చదువుతూ 27 కానీ 58 కానీ ప్రదక్షిణాలు చేసుకుంటూ నీళ్లను పోసి
ఒక తీపి పదార్థాన్ని నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ తినే వరకు ఒక 2 చీమలో 3 చీమలో అలాని లెక్క పెట్టడం కాదు సుమా. చీమలు తినే వరకు మీరు అక్కడ ఉండి అవి చూసుకున్నాక మీరు తిరిగి మీరు ఇంటి ముఖం పట్టచ్చు అనమాట. అంటే సూచన ఎందుకు ఇంత విపులీకరంగా చెప్తున్నాను అంటే, కొంతమంది చేసేసాము వచ్చేసాము అంటారు. ఫలితం ఎలా వస్తుంది? అది చేసింది పూర్తిగా చేస్తేనే కదా ఫలితం వచ్చేది. కాబట్టి ఈ నీళ్లు పోసి చీమలకు తీపి పదార్థం పెట్టి లేదా బియ్యపు రవ్వ కానీ అవి పెట్టి తినే వరకు కొంత సమయాన్ని వాటి కోసం వెచ్చిస్తే దాని యొక్క ఫలితం మీకే కదా. తర్వాత ఆశ్లేష నక్షత్రం వారు ప్రతి బుధవారము తప్పనిసరిగా ఆకుకూరలు మీ ఆహారంలో వాడాలి. మిగతా రోజుల్లో వాడలేకపోయినా బుధవారం మాత్రం ఆకుకూరలు ఏదైనా ఒక ఆకుకూర మీ భోజనంలో తప్పనిసరిగా ఉండాలి. బుధవార నియమాలు పాటించాలి. బుధవారం నాడు ఏం చేస్తారు అంటే, గణేష్ ఆలయాల్ని దర్శించి 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేసి అరటిపండు కానీ గుడం కానీ, గుడం అంటే బెల్లం కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. గరికమాలను స్వామివారికి మాల ఇవ్వలేకపోయినా కొంత గరికి కట్ట ఉంటుంది, ఆ గరికి కట్టనైనా స్వామివారి పాదాలకు పెట్టండి. తర్వాత ఆ స్వామివారికి ఇష్టమైన ప్రదక్షిణాలు నైవేద్యం ఈ 2 సమర్పిస్తే ఆయన అత్యంత అనుకూలంగా శీఘ్రంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇవి ఈ నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు. ఇవి తప్పనిసరిగా పాటించి మీ కష్టాలు తొలగించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ నమస్తే. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా, దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా, కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి, అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది, అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది, లేదా నాకు వర్తించలేదు, లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని, లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు చూద్దాం. ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. వారి యొక్క తండ్రిని గౌరవించాలి. ఆదివారం నియమాలు పాటించండి. సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయడం, అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి. ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము
ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. సంతానం వారికి సంతానం వస్తుంది, అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.